हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। मूर्तित्वे परिकल्पितस्य सिभृतो वर्त्मा पुनर्जन्मनाम् आत्मेत्यात्मविदां क्रतुश्च यजतां भर्तामरज्योतिषां लोकानां प्रलयोद्भवस्थितिविभुश्चानेकथाय श्रुतौ वाचं नः सतदात्वनेककिरणः त्रैलोक्यदीपो रविः यक्किरालकुलाम्बोधिविधुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषः शरणं प्रपद्ये अनन्यशेषः शरणं प्रपद्ये अनन्यशेषः शरणं प्रपद्ये। श्रीकृष्णार्यशिष्यराजं ज्योतिश्शास्त्रप्रबोधकं श्रीपथमार्गमार्ताण्डं लक्ष्मणार्यमहं भजे। అందరికీ నమస్కారం. ఇవాల్టి మన శనీశ్వరుని భావశీల అధ్యయనంలో నవమ భావం నుంచి అధ్యయనం చేయవలసి ఉంది. అష్టమ భావంలో శని కిందటి తరగతిలో చూసాం. ఈ తరగతిలో నవమంలో శని దగ్గర నుంచి ముందుకెళ్తాం. మనిషికి ఏదైనా వైరాగ్య స్థితి అనేటువంటిది, ఆధ్యాత్మికత అనేటువంటిది, పూర్వపుణ్యము అనేటువంటిది, పుత్ర పౌత్రాదులు అనేటువంటిది, విదేశయానము, అలాగే భాగ్యము, ఇవన్నీ కూడా 9వ ఇంటి నుంచి బయటపడతాయి. అంటే భావకారకత్వాల్లో ముఖ్యమైనటువంటి కారకత్వాలు అవి 9వ ఇంటికి. 9వ ఇంటిని చూసి ఈ మనిషి అతనికి ఉన్నటువంటి భక్తి ప్రపత్తి వాటి ద్వారా ఏదైనా పూజ పునస్కారము, తీర్థయాత్ర, కాస్త సద్గ్రంథ ఉద్గ్రంథ పఠనము మొదలైనటువంటివి ఏమైనా చేస్తాడా జీవితంలో, లేకపోతే పూర్తిగా జీవితం అంతా తన దైనందిన వ్యవహారం అంతా కూడా కేవలం లౌకిక ప్రపంచానికి, ఇహలోకానికి మాత్రమే సంబంధించి ఉంటుందా? లౌకిక ప్రపంచానికి సంబంధించినటువంటి లౌకిక జీవితం మాత్రమే అంటే ఇంకా అలాంటి జీవి గురించి మనం ఇక్కడ చర్చించుకోవడం అనవసరం. ఎందుచేతంటే మనలాగా రోజుకి కనీసం 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు, బాగా అదృష్టవంతులైతే 1 గంట లౌకికమైనటువంటి ప్రపంచం కాకుండా పారలౌకికమైనటువంటి ప్రపంచం ఒకటి ఉన్నది, పారలౌకికమైనటువంటి లోకం ఒకటి ఉన్నది.
దాన్ని పరాలోకము అంటారు. దానికి సంబంధించినటువంటి వివరాలు ఎక్కడ దొరుకుతాయి, మనం ఎలా సంపాదించుకోవాలి అనేటువంటి ఒకానొక ఎలివేటెడ్ సోల్ అంటారు దాన్ని. ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళము వేదము, పురాణము, మంత్రము, తంత్రము, జ్యోతిష్శాస్త్రము మొదలైనటువంటి వేదాంగములు, వాటి యొక్క అధ్యయనము వీటికి సంబంధించి ఉంటుంది. కొంతైనా నవమ భావం యొక్క ప్రభావం సరిగ్గా ఉన్నటువంటి జాతకాలకి. ఆ సరిగ్గా ఉండుట అనేటువంటి దాంట్లో మళ్ళీ గ్రేడింగ్స్. బాగా నవమ భావం బలంగా ఉండి, దాని యొక్క అధిపతి బలంగా ఉండి, శుభగ్రహాల చేత నవమ భావము లేక నవమాధిపతి చూడబడుతూ ప్రోగ్రెషన్లో శుభగ్రహం ఏదైనా ప్రోగ్రెస్ అయ్యి నవమభావంలోకి వెళ్ళడం, ఇలాంటి సుగుణాలు ఏమైనా జాతకానికి అబ్బినట్లయితే అప్పుడు ఆ జీవి ప్రతిదినము కొంత తడవు ఆధ్యాత్మికత అనేటువంటిది సుమారుగా ఊహ తెలిసినటువంటి 15-20 సంవత్సరాల మధ్యకాలం నుంచే ప్రారంభమైపోతుంది. బాగా బలమైనటువంటి జాతకాల్లో అంటే నవమ భావం, పంచమ భావం రెండు బలంగా ఉన్నటువంటి జాతకాలకు లక్షణం అది. అలా ఆ బలం సగం సగం ఉందనుకోండి. ఇదిగో మన గ్రూప్లో ఉన్నారు కదా పెద్దలు, ఏదో సంవత్సరానికి ఒకసారో 2 సార్లు వస్తే తరగతికి వస్తారు, లేకపోతే ఎలాగూ దాంట్లో యూట్యూబ్లో వినపడుతుంది ఫ్రీగా, అందులో వినేద్దాంలే. మరి ఈ టైంలో మరి చుట్టాలింటికి పెళ్ళికి వెళ్ళాలి కదా, లేకపోతే ఇంకో ఏదో ఆఫీస్లో ఓటీ చేస్తే 15 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి కదా, ఏదో ఒక కారణం, అది సకారణమా అకారణమా పక్కకి తీద్దాం. పంచమ నవమ భావములు అనేటువంటివి కుంటుపడుతున్నప్పుడు, పూర్తిగా బలంగా లేనప్పుడు ఆధ్యాత్మికత అనేటువంటి తీరులో ఖచ్చితమైనటువంటి క్రమశిక్షణతో ముందుకు వెళ్ళడం అనేటువంటి తక్కువ అవుతూ ఉంటుంది. బాగా తక్కువైపోయినటువంటి జాతకులకి అసలు ఈ పట్టింపే ఉండదు. ఎంతసేపు వారి ఉద్యోగము, వారి ఆదాయము, వారి అదేదో పొదుపు, ఇవన్నీ జీవితం అంతా అలా అయిపోతుంది. ఫుల్ స్టాప్. 70 ఏళ్ళకో 80 ఏళ్ళకో 60 ఏళ్ళకో 90 ఏళ్ళకో ఎన్నేళ్ళైనా పర్వాలేదు, కానీ ఇక ఈ లోకానికి సంబంధించిన ఆలోచన తప్ప పరలోకానికి సంబంధించిన ఆలోచన అంటూ వాళ్ళకి ఉండదు. వాళ్ళని దెబ్బలాడి లాభం లేదు. మనం కేకలేసాయి అంటే కుదరదు. ఏం చేద్దంటే వారికి ఆ కోశం లేదు. అలాంటి నవమ భావం చాలా ప్రాముఖ్యము వహించేటువంటి భావం అది. అలా ఆ భావంలో కనుక శని ఉంటే మకరం కానీ, తుల కానీ, కుంభం కానీ 9వ ఇల్లు అయ్యి ఆ 9వ ఇంట్లో శని ఉన్నాడు అనుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. అంటే సరైనటువంటి తీరు తెన్నులో మత ప్రచారము, చక్కనైనటువంటి ధార్మిక ప్రవృత్తి, ఆ కార్యక్రమం మీద సంఘ సంస్కారము నిర్వహించుట, ఇలాంటి మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమాల మీద చాలా దేశాలు తిరుగుతారు వాళ్ళు. మరి నవమం విదేశీయానాన్ని సూచిస్తుందని కదా చదువుకున్నాం మనం భావకారకత్వాల్లో. అంచేత అక్కడ కనుక శని ఉండి ఆ భావం ఉన్నటువంటి స్థానం కనుక శనికి బలమైందైతే చాలా చక్కగా ఈ విదేశయానము అనేటువంటిది చాలాసార్లు చేస్తూ 10 మందికి వినియోగపడేటువంటి ట్రిప్ అవుతుంది. ప్రతిసారి కూడా వాళ్ళ సొంతానికి ఏమి ఉండదు. అదే కనుక ఈ 9లో శని ఉండి ఆ భావం ఉన్న స్థానం కనుక శనికి పెద్దగా సహాయం చేయనటువంటి స్థానము, లేకపోతే అపకారం చేసేటువంటి స్థానము. ఉదాహరణకి మేషం కానీ వృశ్చికం కానీ శని 9వ ఇల్లు అయ్యి అక్కడ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకు కూడా కాస్త ఉపవాసం చేద్దామని,
ఏదో ధ్యాన క్రియలోకి వెళదామని అనిపించడం సరే, మంచిదే. అలా అనిపిస్తుంది వాళ్ళకి ఎక్కువగా తీవ్రంగానే, రోజుల తరబడి ఆలోచిస్తూ ఉంటారు. కానీ అక్కడ వాళ్ళు ఆ మేష వృశ్చికాలు, ముఖ్యంగా మేషం వృశ్చికం శనికి చాలా ప్రమాదకరమైన స్థానాలు. అక్కడ కనుక 9వ ఇల్లు అయ్యి అందులో ఆ డిగ్రీకి దగ్గరలోనే శని ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ధ్యానము, జపము, తపము, యోగాభ్యాసము మొదలైనటువంటివన్నీ కూడా తీవ్రమైనటువంటి ఆలోచన స్వరూపాల్లాగా ఉండిపోతాయి తప్ప వాళ్ళు అందులో పార్టిసిపేట్ చేయడం అవ్వదు ఆ లైఫ్లో. ఎంతసేపు ఆలోచనే. మహా అయితే జీవితం మొత్తం మీద 1-2 సార్లు ఏదో తీవ్రమైన అనకూడదు, ఉగ్రమైనటువంటి దీక్ష వహించడం, శుష్కమైనటువంటి ఉపవాసాలు గట్రా చేయడం, అలాంటివేవో చేస్తారు. శుష్కోపవాసాలతో చేసినటువంటి దీక్షలేవి కూడా ఫలితాన్ని ఇచ్చినటువంటి ఎక్కడా ఆధారాలు లేవు. ఉపవాసము అంటే దగ్గరగా నివసించుట అని అర్థం. ఎవరికి దగ్గరగా? మనల్ని ఇక్కడికి పంపించినటువంటి భగవంతునికి దగ్గరగా. మన సొంతంగా దిగలేదు కదా భూమి మీదకి, కుంభ సంభవం కాదు కదా మనం. అంచేత 3 వ్యక్తులకి మనం ఖచ్చితంగా కృతజ్ఞులమై ఉండాలండి. తల్లి, తండ్రి, ఈ ఇద్దరి సమాహార రూపమైనటువంటి భగవంతుడు. వీళ్ళ 3 లేకపోతే మనం ఈ శరీరం రావడం, ఈ భూమి మీదకి దిగడం, ఈ వెటకారం అంతా ఏమి ఉండదు కదా. అంచేత శుష్కమైనటువంటి ఉపవాసం ద్వారా పొందగలిగేదేమీ లేదు. అసలు శుష్కోపవాసము అనేటువంటిది శాస్త్ర విరుద్ధం. వాళ్ళు ఏం చెప్పారంటే ఖచ్చితంగా ఫలములు ఆహారముగా తీసుకోవాలి, ఫలరసములు ఆహారంగా తీసుకోవాలి. అప్పుడే ఉపవాసం అనేటువంటిది చెల్లుతుంది. మేము ఇవాళ పొద్దున్నుంచి రేపు పొద్దున్న దాకా ఏమీ తినవండి, కార్తీక మాసం అండి, కార్తీక పౌర్ణమి, కడుపు చలవ నోవండి, నాగులు చెవితండి. కాబట్టి బిడ్డలు బలంగా పుట్టాలి, బలంగా పెరగాలంటే ప్రతి స్త్రీ కూడా కార్తీక పౌర్ణమి మరియు నాగుల చవితి అనేటువంటివి శుష్కమైనటువంటి ఉపవాసం చెయ్యాలి అని చాలా సనాతనమైనటువంటి ముష్కరమైనటువంటి ఆచారం. అది చాలా దారుణమైన ఆచారం. దాని కడుపు చలవ కాదు, కడుపు మండుతుంది అప్పుడు. దానివల్ల అనారోగ్యం పాలైపోతుంది స్త్రీ. సరే, తీస్తే ఈ 9వ ఇంట్లో శని ఉండి అది కనుక మేషంలోనో లేకపోతే వృశ్చికంలోనో ఉన్నట్లయితే ఈ శుష్కోపవాసాలు అంటే చాలా ఇష్టం వాళ్ళకి. మొత్తం కడుపు కాల్చుకుంటూ ఉంటారు. అదే ఆధ్యాత్మికత అని పాపం పొరపాటు పడుతూ ఉంటారు. చెప్పినా వాళ్ళకి అర్థం అవ్వదు, వినరు. ఇలా ఉన్నటువంటి ఆలోచన తీరు వాళ్ళకి సుఖాలు అనేటువంటివి చాలా ప్రమాదం అండి, మనిషి సుఖపడకూడదండి అంటే వాళ్ళ సైకాలజీ అలా ఉంటుంది. సంపదలు ఎక్కువైతే ఒళ్ళు కొవ్వైపోతుందండి. సంపద ఎక్కువైతే 10 మందికి వినియోగించడం నేర్చుకో. అలా సంపద శుభ్రంగా పుష్కలంగా ఉన్నటువంటి మహారాజు 10 మందిని సుఖపెట్టి 10 మందికి అన్నము, నీరు, గుడ్డ ఇచ్చాడు కాబట్టి మహారాజు పుణ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడిపాడు అని చరిత్ర మనకి ఇతిహాసం చెప్తోంది. అది చెయ్యి. అంతేగాని సంపదలు ఎక్కువైతే పొగరొచ్చేస్తుందండి ఒంటికి, ఎందుకు వస్తుంది? అలా రాదు. ఇదిగో ఈ నవమం భావంలో శని ఉండి స్థానం సరైనది కానప్పుడు వాళ్ళ సైకాలజీ ఇలా ఉంటుంది, వాళ్ళ ఫిలాసఫీ అలా రాంగ్ ఫిలాసఫీ ఉంటుంది. వాళ్ళ వైరాగ్యం కూడా అలాంటి వైరాగ్యమే ఉంటుంది. ఫలితం ఉండదు దానివల్ల. సన్యాసం తీసుకుందాం అనేటువంటి ఒకానొక అభిలాష ఉంటుంది, రైటే. అది చెప్పాను కదా, ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి కోరికలు మంచివే. నేను జపం చేయాలి, నేను తపస్సు చేయాలి, నా తపస్సు జపము వాటి యొక్క ఫలితము 10 మందికి వినియోగపడాలి, ఎవరికైనా ఏదైనా ఇవ్వగలగాలి నా తపస్సు ద్వారా పొందినటువంటి ఫలితం వల్ల అని మనిషికి అనిపించడం చాలా మంచిది, గొప్పది. కానీ దానికి ఎన్నుకున్నటువంటి తీరు ఉంటుంది కదా,
ఆ తీరు జాతకంలో ఉన్నటువంటి శనీశ్వరుని యొక్క పోకడలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి తేలుతుంది. అందుకే చాలా ప్రధానమైనటువంటి గ్రహము శనీశ్వరుడు. జాతకంలో చాలా జాగ్రత్తగా పరిశీలించి పెద్దలు మనకి నిర్దేశకత్వం చేస్తారు. శనిని చూసి ఇదిగో ఈ జీవి పూర్వజన్మలో ఇలాంటి దుష్కర్మలు చేశాడు, ఇలాంటి సత్కర్మలు చేశాడు, కనుక ఈ జన్మలో ఇలాంటి క్రమశిక్షణతో ఈ జీవికి జన్మ ప్రసాదించబడింది. ఇప్పుడు ఉన్నటువంటి క్రమశిక్షణ తాలూకా సూచన ఇది. కనుక దీనికి వీలైనటువంటి, దీనికి అనుగుణ్యమైనటువంటి పద్ధతిలో ఈ జీవిని మనం ట్రైన్ చెయ్యాలి అని నిర్ణయించుకుంటాడు గురువు, నడిపిస్తాడు. మరి మనకి గురువుగారి పరిచయం లేకపోతే అలా గురువుని సంపాదించడం ఎట్లు? వస్తున్నాయి చాలా చాలా కొత్త కోర్సులు పుట్టగొడుగుల్లాగా వస్తున్నాయి. గురువుని మనం సంపాదించడం ఏమిటి? గురువే మనని సంపాదిస్తాడు, గురువే మనని సమీపిస్తాడు, లేదా గురువే మనని తనని సమీపించేటట్లుగా చేసుకుంటాడు. అంతేగాని గురువుని మనం సంపాదించుకోవడం, గురు సంపాదన కోసం అడవుల్లోకి వెళ్ళిపోవడం, రిట్రీట్లోకి వెళ్ళిపోవడం, పిచ్చి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా నవమ భావంలో శని ఉండి అక్కర్లేనటువంటి స్థానాల్లో ఎక్కడో జెమినీలోనో ఎక్కడో హ్యారిస్లోనో శని ఉండి అయితే దిశోహం లేదా చరం ఎటు కానటువంటి స్థితిగతులు అవి. అక్కడ శనీశ్వరుడు ఉన్నాడంటే ఇక మనని చక్కదిద్దగలగడం అనేటువంటిది ఆ జన్మకి చాలా కష్టం. అలాంటి వాళ్ళకి అనిపించేటువంటి భావాలు ఇవి. అక్కడెక్కడికో వెళ్తున్నట్ట. శంకరాచార్యుల వారు గురువుని వెతుక్కుంటూ వెళ్ళారు అని వీడి కథ చెప్తాడు. శంకర విజయం పూర్తిగా చదవాలి. శంకరాచార్యుల వారు జన్మించిన దగ్గర నుంచి శరీరం విడిచేదాకా ఉన్నటువంటి ఉదంతం అంతా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకోవాలి. శంకరాచార్యుల వారు గురువుని వెతుక్కుంటూ వెళ్ళిపోలేదు. అలా చెప్పేస్తున్నటువంటి మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరి యొక్క శనీశ్వరుడి యొక్క స్థితిగతులు జాతకంలో ఇలా ఉంటాయి. అది చూసుకుని గుర్తుపట్టాలి మనం. అప్పుడు ఏం చేయాలి మరి అలా ఉంటే? అప్పుడు ఆ జాతకంలో ఉన్నటువంటి బృహస్పతిని కానీ, ఆ జాతకంలో ఉన్నటువంటి రవిని కానీ అది పరిగణలోకి తీసుకుని మనం దాని ప్రకారం వాళ్ళని ట్రైన్ చేస్తే అప్పుడు ఈ ముష్కరమైనటువంటి యోగంలో ఉన్న శనీశ్వరుడి నుంచి సూచించబడుతున్నటువంటి అవయోగం అంతా కూడా నెమ్మదిగా న్యూట్రల్ అవుతూ ఉంటుంది. దాని మార్గం అది. చక్కనైనటువంటి స్థితుల్లో చెప్పాం కదా, తుల కానీ మకరం కానీ కుంభం కానీ 9వ ఇల్లు అయ్యి అక్కడ గనక శనీశ్వరుడు ఉండి అలాంటి జాతకులకి గనక వారి పెద్దలో గురువులో బాగా శుభ్రమైనటువంటి ధర్మమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో సజెస్ట్ చేస్తే ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఉపాసన కానీ తంత్రం కానీ చేద్దామని అనుకోండి. అలాంటి వాళ్ళు సంవత్సరం కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, అసూర్యం పశ్య అన్నారు. అంటే సూర్యుడిని చూడకుండా, లోకాన్ని చూడకుండా వాళ్ళు ఒక దగ్గర ఫిక్స్ అయిపోతారు ఆ తపస్సులో. అలా సుదీర్ఘమైనటువంటి తీవ్రమైనటువంటి తపస్సులు చేసి లోక కళ్యాణాన్ని సాధించినటువంటి మహాపురుషులు, మునిపుంగవులు, ఋషితుల్యులు అయినటువంటి వారి చరిత్రలు మనం బోల్డ్ చదువుకున్నాం. అలాంటి వాళ్ళ చరిత్ర ఇలా ఉంటుంది. వాళ్ళు మళ్ళీ లోకాన్ని చూడరు ఆ జన్మలో. అంత తీవ్రమైనటువంటి నిష్ఠతో ఉంటారు. అది ఉగ్రం కాదు. నిష్ఠ ఉగ్రమైనటువంటి ప్రయత్నం వేరు, తీవ్రమైనటువంటి ప్రయత్నం వేరు. గుర్తుపెట్టుకోండి. మాస్టర్ మనకి చాలాసార్లు ఈ తేడా వివరించి చెప్పారు. జపము తపము అనేటువంటివి ఎప్పుడూ కూడా, నిష్ఠ అనేటువంటివి, సదభ్యాసము అనేటువంటివి తీవ్రంగా ఉండాలి తప్ప ఉగ్రంగా ఉండకూడదు. వారెవరో హోమం చేసేట కేజీ నెయ్యి పట్టింటే అంటే మనం 6 కేజీలతో చేద్దాం అని అనిపించడం ఏదైతే ఉందో అది రాజసిక అహంకారం అయి అక్కడి నుంచి అది ఉగ్రత్వంలోకి వెళ్ళిపోతుంది. తీవ్రత ఉండాలి.
తీవ్రత వేరు, ఉగ్రత వేరు. అంచేత ఈ 9వ ఇంట్లో ఉన్నటువంటి శనీశ్వరుని యొక్క స్థితిగతులు ఇలా ఉంటాయి. ఈ 9వ ఇంటి శని చెడిపోయినట్టు కనుక ఉన్నట్లయితే ఇంకా ఇబ్బందికరమైనటువంటి విశేషాలు ఏం చెప్పారంటే, పుట్టిన దగ్గర నుంచే ఆజన్మ జడు అంటారు చూసారా, అంటే సుమారుగా ఆటిజం దగ్గరలోకి ఉంటుంది. అలా జన్మించినటువంటి వారి యొక్క పోకడంతా కూడా ఆ జడత్వం నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడం అనేటువంటిది వైద్యశాస్త్రంలో, అది ఆయుర్వేదం అయినా, యునాని అయినా, హోమియోపతి అయినా, ఇంకేదైనా కూడా చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా శనీశ్వరుని యొక్క ఇబ్బంది కారణంగా పుట్టుకతోనే కంజెనిటల్ ప్రాబ్లం కనుక ఉన్నటువంటి కేసెస్ మన దగ్గరికి వచ్చినప్పుడు శనీశ్వరుడు నవమంలో ఉండి ఏ కుజుడికో రవికో సమసప్తకంలో ఉండి, అంటే తృతీయంలో కుజుడు కానీ రవి కానీ ఉంటే అమ్మ చాలా బాగుందని అనిపిస్తుంది మనకి. తృతీయంలో ఏకాదశంలో కుజరవులు శుభులు అని మనం చదువుకున్నాం కదా. కరెక్టే, కానీ ఎదురుకుండా 9వ ఇంట్లో శని ఉన్నాడు అనుకోండి, ఆ శనికి అది సరైన స్థానం కాదనుకోండి. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పుట్టినటువంటి బిడ్డ తాలూకా బ్రెయిన్ ప్రాపర్గా ఎదుగుతోందా లేదా ప్రతిరోజు చెక్ చేయించాలి, 4-5 ఏళ్ల వయసు వచ్చేదాకా కూడా. లేకపోతే ఆ ప్రమాదం కూడా మనం పసిగట్టలేం. ఎంత పెద్ద డాక్టరు కూడా పసిగట్టలేడు, ఈ ఆస్పెక్ట్ తెలిస్తేనే. అందుకే మన తరగతుల్లో ఎప్పుడూ ఒక విషయాన్ని మనం అదే పనిగా అరుచుకుంటూ ఉంటాం. వైద్యో నారాయణో హరిహి అంటే జ్యోతిష్శాస్త్రము ఎరిగినటువంటి వైద్యుడు నారాయణుడితో సమానం అవుతాడు. అంటే జ్యోతిష్శాస్త్రం చదువుకోనంత మాత్రాన వైద్యుడు కాకపోడు, అది కాదు నా ఉద్దేశం. ఆ వైద్యుడికి జ్యోతిష్శాస్త్రం కూడా సరిగ్గా కనుక నేర్చుకోగలిగితే తన దగ్గరికి వైద్యం కోసం వచ్చినటువంటి ఆ రోగి యొక్క పూర్వము పరము అనేటువంటివి పూర్తిగా ఈ వైద్యుడికి అంతుపడతాయి, ప్రాపర్గా ఎక్కుతాయి బుర్రలోకి. అప్పుడు కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తాడు ఆయన. అందుకోసం వైద్యో నారాయణో హరిహి అంటే ఒక డైమెన్షన్లో అర్థం అది. అంచేత ముఖ్యంగా ఈ 9వ ఇంటి శనీశ్వరుడు సరైనటువంటి స్థానంలో ఉండకపోతే, ముఖ్యంగా పాపగ్రహాలైనటువంటి రవికుజులతో చెడిపోయినట్టయితే, కంజెంటల్గా ఉన్నటువంటి స్థితిగతుల్లోనే మస్తిష్కంలో చాలా తీవ్రమైనటువంటి రోగం ఉన్నట్టు లెక్క. ఆ జన్మ జడుడైపోతాడు అన్నాడు. లేకపోతే కొంతవరకు ఎదిగి కొంత వయసు వచ్చిన దగ్గర నుంచి ఉన్మాదం అంటే పిచ్చి, ఉన్మాదంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 9వ ఇంటి శని చంద్రుడితో కనుక చెడిపోయినట్టయితే ఉన్మాదానికి చాలా విపరీతమైనటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. వైద్యం చేస్తున్నటువంటి వాళ్ళకి అవసరమయ్యేటువంటి ఆస్పెక్ట్స్ ఇవి. ఇక అక్కడ వరకు మనం ఈ 9వ ఇంటి శనిని కొంతవరకు అధ్యయనం చేయగలిసాం. స్వస్తి. ఇక 10వ ఇంట్లో శనీశ్వరుడు. 10వ ఇల్లు అనగానే మనం ఏమని చెప్పుకున్నాం? 10వ ఇంటి భావకారకత్వాలు, హౌస్ ఆఫ్ ప్రొఫెషన్, కర్మాజీవస్థానము. అంటే ఏ ప్రొఫెషన్ ద్వారా ఇన్కమ్ము తెచ్చుకుని ఆ ఇన్కంతో అన్నం తింటాడు, తన భార్యాబిడ్డలకు పెడతాడు. లేకపోతే స్త్రీ అయితే తన భర్తకి పిల్లలకి ఆసరాగా ఉంటుంది తన ఇన్కమ్ ద్వారా అనేటువంటి విషయం తెలియాలంటే 10th హౌస్. అలాగే సమాజంలో ఈ జీవికి స్త్రీ అయినా పురుషుడైనా కూడా వీళ్ళని చూస్తే ఏమనుకుంటారు, సమాజంలో వీళ్ళు ఎదుటి వాళ్ళకి ఎలా అర్థం అవుతారు అనేటువంటిది తెలియాలంటే 10th హౌస్ తాలూకా
స్థితిగతుల ప్రకారమే తెలుస్తుంది. 10th హౌసు, దాని లార్డు, 10th ఉన్నటువంటి గ్రహము ఏదైతే ఉందో అవి చాలా 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 ముఖ్యం జాతకంలో. లగ్నం ఎంత ముఖ్యమో దశమం అంత ముఖ్యం. లగ్నాత్తు చంద్రాత్తు కూడా. చంద్రుడు ఉన్నటువంటి స్థానం చంద్రలగ్నం ఎప్పుడైనా. అలాగే చంద్రాత్తు దశమం కూడా అంతే బలమైంది. లగ్నాత్తు దశమము లగ్నంతో సమానమైనటువంటిది. అలాగే దశమం డిగ్రీలు, దశమం డిగ్రీలకు దగ్గరలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహాన్ని ఏమంటారు? తుంగగ్రహము అంటారు. ఈ తుంగగ్రహము అనేటువంటిది ఆల్మోస్ట్ ప్రధానమైనటువంటి కారకాంశ, ప్రధాన కారకాంశ వహించేటువంటి గ్రహంతో సమానం. ప్రధాన కారకాంశ, ఆత్మకారకాంశ అన్నారు చూసారా మీరు? బృహత్ పరాశర హోర జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో కారకాంశలు విశేషాలన్నీ ఉంటాయి. అందులో జాతకంలో ప్రధానమైనటువంటి కారకాంశ పొందినటువంటి గ్రహాన్ని ఎలా గుర్తుపడతాం? అన్నిటికన్నా హయ్యెస్ట్ డిగ్రీస్లో ఏ గ్రహం అయితే ఉంటుందో జాతకంలో అది ప్రధాన కారకాంశ తీసుకుంటుంది. అంటే ఆల్మోస్ట్ రూలింగ్ ప్లానెట్ ఆఫ్ ది చార్ట్ అని చెప్పుకోవాలి దాన్ని. ప్రత్యేకంగా ఆ గ్రహాన్ని అధ్యయనం చేయాలి. లగ్నము, రవి, చంద్రుడు అనేటువంటి మ్యాగ్నెటిక్ పాయింట్స్ ఆఫ్ ది చార్ట్ మనం ఎలాగైతే జాగ్రత్తగా చెక్ చేస్తామో అలాగే 10th లార్డు 10thలో ఉన్నటువంటి, అంటే 10th డిగ్రీస్కి దగ్గర ఉన్నటువంటి గ్రహము ఏదైతే ఉందో అది తుంగగ్రహము అని పిలువబడుతుంది. అది కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి ఒక పక్కన రాసి ఉంచుకోవాలి. దశలు, అంతర్దశలు, విదశలు, సూక్ష్మదశలు, విదేహ దశలు, ప్రాణదశలు అనేటువంటి 6 దశల యొక్క క్రమానికి ఎంత బలం ఉంటుందో ఈ దశమ భావ అధిపతి, దశమ భావంలో ఉన్నటువంటి గ్రహము, దశమ భావ డిగ్రీలకు దగ్గరలో ఉన్నటువంటి తుంగగ్రహము, ఇవి ప్రధాన కారకాంశ వహించేటువంటి గ్రహానికి సమానం. అది ఎప్పుడు మర్చిపోవద్దు. అలా దశమ భావాన్ని ఒక్కసారి మనం అధ్యయనం చేసుకున్నాం, అవసరం అది. అంటే దాని యొక్క కారకాంశాలు, దాని యొక్క విలువ మనకి తెలిస్తేనే అందులో శనీశ్వరుడు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అన్నది మనం తెలుసుకోగలం. కారకాంశ వేరు, కారకత్వము వేరు, గుర్తుపెట్టుకోండి. రెండు వేరు పదాలు. నెమ్మది మీద జ్యోతిష్ శాస్త్రం అధ్యయనం చేస్తూ 10, 15, 20 గ్రంథాలు చదువుకునేటప్పటికి ఈ గట్టితనం వస్తుంది ఎవరికి వాళ్ళకే. ఇక దశమ భావ శని మొట్టమొదట ఏం చెప్తాడంటే, ఎప్పటికి ఏ స్థితి ఎలా ఉంటుందో చెప్పలేమండి అనేటువంటి మాట చెప్తాడు ఆయన. నిజమే, దశమంలో శని ఉండి ఇందాక నవమంలో శని ఉన్నప్పుడు స్థానం కనుక బలమైనదైతే, అంటే మకరం కానీ తొలగాని అయితే చాలా బాగుంటుంది అని చెప్పుకున్నట్టుగా ఇక్కడ కూడా దశమ శని ముఖ్యంగా తుల రాశి దశమమై అందులో గనక శనీశ్వరుడు ఉన్నట్లయితే ఇంత అంతా కాదు గట్టితనం. ఒక రాష్ట్రానికి లేదా గట్టిగా మాట్లాడితే మిగతా జాతకం బలంగా ఉంటే దేశానికి అధిపతి అయి దేశ సేవ అనేటువంటిది చాలా ప్రాపర్గా చేయగలిగినటువంటి దీశక్తిమంతుడైనటువంటి ఆసామీ జాతకంలో తొల కానీ మకరం కానీ కుంభం కానీ దశమమై అందులో శనీశ్వరుడు డిగ్రీల దగ్గరలో ఉండడం అనేటువంటిది అది జరుగుతుంది. కానీ ఎంత దేశాధిపత్యం, రాష్ట్రాధిపత్యం, ఎంత ప్రపంచాధిపత్యం తీసుకుందాం అనుకున్నా కూడా ఏదో ఒక సందర్భంలో సమస్తము కోల్పోవుట, నానాయాతన పడుట అనేటువంటిది, మానసికమైనటువంటి ఆందోళన అనేటువంటిది దాన్ని మాత్రం తప్పించుకోలేడు మనిషి.
10th హౌస్ సాటర్న్కి అది ఖచ్చితమైనటువంటి లక్షణం. అందుకే దశమ డిగ్రీల దగ్గరికి శనీశ్వరుడు కనుక ఉన్నటువంటి జాతకాలు మన దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదట మనం మీది చాలా సూపర్ జాతకం అండి, మీరు ఎలక్షన్స్లో నుంచోండి, మీరు ఖచ్చితంగా విన్ అవుతారండి, మీకు ఇప్పుడు ఉన్నటువంటి దశ కూడా చాలా అత్యద్భుతమైన దశ అండి, మీకు విష్ణుయోగం ఉన్నదండి. యోగాలు ఉంటాయి. యోగాలు చదువుకున్నప్పుడు జ్యోతిర్మణిమాల అలాంటి గ్రంథాలు చదువుకున్నప్పుడు యోగాలు, ఫలదీపిక దాని నిండా యోగాలు ఉన్నాయి. అవసరమైనటువంటి ప్రధాన యోగాలన్నీ కూడా ఫలదీపిక గ్రంథంలో గట్టిగా ఆర్గ్యూ చేశాడు ఆయన. తీస్తే ఇవన్నీ ఉన్నాయి కనుక మీరు ఎలక్షన్స్లో గడిపోండి సార్ చాలా బాగుంటారు అని చెప్పకూడదు. దానికన్నా ముందు మనం వాళ్ళని వారిని చేయాల్సింది ఏంటంటే, జీవితాంతము మీరు సంపాదించేటువంటి సంపాదనలో సగభాగమో 30% భార్యో బిడ్డలో తమ్ముడో తల్లో అన్నయ్యో తండ్రో స్నేహితుడో వీళ్ళలో ఎవరైతే మీకు నమ్మకంగా ఉన్నారో వారి దగ్గర దాచుకోండి, వారి పేరు మీద దాచండి అని చెప్పాలి. ఎందుకంటే దశమంలో శని జీవితంలో ఎప్పుడైనా కూడా ఒక్క పైసా కూడా లేనటువంటి స్థితిలో పడేస్తాడు జాతకుణ్ణి. ఎక్కడో ద్వితీయంలో బృహస్పతి ఉన్నాడండి, ఏకాదశంలో శుక్రుడు ఉన్నాడండి, లగ్నాధిపత్యం చెందాడండి, రైటే, ఇన్ని మిగతా బలాలు ఉన్నా కూడా ఉన్నాయి 1 కోటి రూపాయలు, రైటే, 99,99,999 రూపాయలు అప్పు ఉంది. అప్పుడు ఏమిటున్నట్టు? అలా ఇరుక్కుపోతాడు జాతకుడు. ఉన్నదో తెలియదు, లేదో తెలియదు, ఎవరికి చెప్పడానికి అవదు, మానడానికి అవదు. దశమంలో శని కనుక ఉంటే లగ్నాత్తు లేకుండా చంద్రాత్తు ఉన్నా కూడా ఈ లక్షణం పోదు ఎక్కడికిను. అది చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకొని వెళ్ళాలి. ముఖ్యంగా ఇదే 10th సాటర్న్ ఇంకా ఉన్న అవయోగం చాలదండి, ఇంకా మిగతావి కూడా కూడేయండి అన్నట్టుగా 1-2 ఈ చెడ్డ గ్రహాలు, దుష్టమైనటువంటి గ్రహాల చేతిలో కనుక స్క్వేర్ ఆస్పెక్టు, అపోజిషన్ ఆస్పెక్టు, క్వాడ్రంట్ ఆస్పెక్టు, అంటే సాటర్న్కి క్వాడ్రంట్ అంటే ఖచ్చితంగా శుభగ్రహంతోనే ఉండాలి. ఎందుకంటే షష్టాష్టకము అనేటువంటిది 2 గ్రహాల మధ్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక శుభగ్రహానికి ఒక పాపగ్రహానికి మధ్యలో మాత్రమే షష్టాష్టక దృష్టి వర్తిల్లుతుంది. అది సూత్రం మర్చిపోలేదు కదా. ఓకే, అంచేత అలా దుష్టమైనటువంటి గ్రహాలతో కనుక చెడిపోతే ఈ దశమ శని ఈ జాతకుడు తాలూకా వీక్నెస్, ఏ ఏ విషయాల్లో ఈ జాతకుడు లేక జాతకురాలకి వీక్నెస్ ఉంది, ఏ విధమైనటువంటి రహస్యాలు వీరి తాలూకా జన్మకి సంబంధించి జీవితానికి సంబంధించి ఉన్నది అనేటువంటి ఆ రహస్య ఫైలు, ఈ వీక్నెస్ ఫైలు, ఇవి కాస్త వెధవల దగ్గరికి చేరుతాయి. దానివల్ల అసలైనటువంటి నష్టం వస్తుంది పాపం. అసలే దశమ శని ఎప్పుడో అప్పుడు ఉన్నదంతా పోగొట్టేటట్టుగా ఏర్పాటవుతుంది అని తెలిసిపోతుంది. దానికి తోడు మిగతా గ్రహాలతో కనుక చెడిపోతే ఈ నష్టం కూడాను. అంచేత దశమ శనితో ఎవరైనా జాతకం వచ్చినప్పుడు డిగ్రీలకి దగ్గరలో ఉందా లేదా అది చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి. సాధారణంగా జ్యోతిష్కులు చాలామంది పెద్ద పెద్దవాళ్ళు పేరు మోసిన వాళ్ళు కూడా ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అంటే యాస్పెక్ట్ బిట్వీన్ ఏ హౌస్ అండ్ ఏ ప్లానెట్ ఆర్ యాస్పెక్ట్ బిట్వీన్ 2 ప్లానెట్స్, అది మిస్ అయిపోతున్నారు. ఎందుకంటే యాస్పెక్ట్ ఉందా లేదా తెలుసుకోవాలి. ఉందో లేదో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనకి స్ఫుట అంటే డిగ్రీ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. అందుకే అన్ని గ్రహాలు డిగ్రీలతో గుర్తించుకొని ఉండాలి. జాతకంలో అన్ని భావాలు భావమధ్యం డిగ్రీతో ఆ హౌస్ కస్ప్ అనేటువంటిది డిసైడ్ చేసి ఉంచాలి. అలా వేస్తేనే జాతక చక్రం.
అలా వేయకపోతే అది మీరు అంగీకరించకండి. అంచేత ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి జాతకులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు మొదటి నుంచి చెడిపోరు కనుక మధ్యలో ఎప్పుడో దెబ్బతినడం జరుగుతుంది కనుక జీవితంలో ఈ అపారమైనటువంటి అఖండమైనటువంటి ధనకనక వస్తువాహనాది అష్టైశ్వర్య సంపత్తి కూడా తర్వాతకి ఎందుకైనా పనికి రావాలి అన్న ఉద్దేశంతో దాచండి, ఒక పక్కకి పెట్టండి అని ముందే చెప్పాలి వాళ్ళకి, 10th Saturn వాళ్ళకి. అది మనం చేయవలసిన సహాయం. అది లేకపోతే మన దగ్గరికి వచ్చి కూడా చార్ట్ మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అది మంద తప్పు అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా 10th Saturnకి ఇంకొక బాగా పెద్ద కష్టం ఏంటంటే వీళ్ళ సబార్డినేట్స్ చేసినటువంటి ముష్కరమైనటువంటి దోషాలకి వీళ్ళు లైబుల్ అయిపోతారు, వీళ్ళు స్కేప్ గోట్ అయిపోతారు. కొన్ని సందర్భాల్లో వీళ్ళని స్కేప్ గోట్ చేసేస్తారు వీళ్ళ సుపీరియర్సు సబార్డినేట్సు కలిపి. ఉద్యోగాల్లో చూసారా, వాళ్ళ తప్పేమీ లేదు. మొన్న రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది, 37 సంవత్సరాలు 39 సంవత్సరాలు పట్టింది బీహార్లోనూ ఎక్కడో ఒరిస్సాలోనూ ఒక ఆసామి కేసు ఫైలు లాస్ట్ హీరింగ్కి వచ్చేటప్పటికి అప్పుడు సుప్రీంకోర్టు వారు తేల్చారట, ఇతనేం లంచగొండి కాదు, ఇతనేం లంచం తీసుకోలేదు, తప్పేం లేదు, ఇతను చాలా స్వచ్ఛమైన వాడు అని క్లీన్ చిట్ ఇచ్చారు. ఎప్పుడు ఆఫ్టర్ 39 ఇయర్స్ ఆఫ్ గ్రేట్ స్ట్రగుల్. పాపం ఇంకేం మిగిలింది అతనికి? 40 ఏళ్ల తర్వాత ఎప్పుడో అతనికి 30 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అనవసరమైన కేసులో ఇరికించారు ఎవరో, బాగా ముష్కరమైనటువంటి శత్రువులు. ఇతనికి 39 ఏళ్ళు పట్టిందంటే 79 ఏళ్ళ వయసు వచ్చింది. అది ఏం ఉపయోగం? అప్పుడు స్టేట్మెంట్ రిలీజ్ అయినా కూడా అతను ఒకటే చెప్పాడు, నా భార్య బిడ్డలు ఎవరూ లేరు, ఎవరికి ఏమీ అన్నం పెట్టలేకపోయాను, చదివించలేకపోయాను, జైల్లోనే 18 ఏళ్ళలో 17 ఏళ్ళలో ఉన్నట్టు ఆయన. అంటే తప్పు లేకుండా, అతను తప్పు ప్రూవ్ అవ్వకుండా. సరే, ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తోంది మన క్లాసు, సారీ. బట్ అప్ టు అవర్ నాలెడ్జ్ ఇది రిలవెంట్. ఈ ఇన్సిడెంట్ 10th హౌస్లో సాటర్న్ ఇంత ముష్కరంగా దెబ్బతిన్నటువంటి జాతకానికి ఇలాంటి తను చెయ్యనటువంటి తప్పుకి తను దొరికిపోయేటువంటి అవకాశం బాగా గట్టిగా ఉంటుంది. ఇవన్నీ చూసి మనం 10th Saturn వాళ్ళని ముందే వార్న్ చేయాలి. ఇక్కడికి ఈ నవమ దశమ స్థానాల్లో శనేశ్వరుని యొక్క స్వరూపం స్వభావం ఎలా ఉంటాయి అనేటువంటిది కొంత చూసాం కనుక వచ్చేటువంటి తరగతిలో 11, 12 స్థానాల శనేశ్వరుని యొక్క స్థితిగతులు చక్కగా అధ్యయనం చేద్దాం. ఇప్పటికీ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.